సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుంగిన మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఉండటం ఆ ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పిదం అనుకోవచ్చు. ఇవాళ నేను ఒకటి అంటున్నా, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు, దయచేసి మీరు ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను. 1,00,000 కోట్లు కట్టబడ్డ ప్రాజెక్టు అని మీరు అంటున్నారు. ఓకే, అందులో మేడిగడ్డ మీద పెట్టిన ఖర్చు 4,600 కోట్లని, ఇంకొక అన్నారం మీద, సుందిల మీద ఖర్చు పెట్టి, మొత్తం ఈ 3 బరాజుల మీద ఖర్చు పెట్టిన డబ్బు 9,500 కోట్ల రూపాయలని చెప్పి ఇలా లెక్కలు చెప్తున్నాయి. అంటే 90,000 కోట్ల రూపాయలు లక్ష్మీ బరాజు నుంచి ఇలా ఎల్లంపల్లి నుంచి మొదలుపెట్టి ఇవన్నీ ఉన్నాయి, లిఫ్ట్లు ఇవన్నీ ఉన్నాయి. మేడిగడ్డ అది మీకు మల్లన్న సాగర్ కావచ్చు, అది కొండపోచమ్మ సాగర్ కావచ్చు, లేకపోతే అనంత సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఇవాళ గంధమల్ల, బస్వాపూర్, ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పూజ చేసిన గంధమల్ల కావచ్చు, బస్వాపూర్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఒక్క మాట అంటున్నా, నువ్వు కొట్లాడు. నువ్వు ఆ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నదో, తిన్నదో, కుటుంబం తిన్నదో, ఎవరు తిన్నదో కొట్లాడు. కానీ రైతుల కళ్ళలో మట్టి కొట్టకు. ఆ 2 పిల్లలు ఆ 11th దాని ఏదో 11 డివిజన్లు ఏదో ఉంటుంది, ఆ డివిజన్ వెంటనే బాగు చేసి ఫస్ట్ ఆ టెక్నికల్గా ఏం మిస్టేక్స్ ఉన్నాయో ఆ 3 బరాలకు ఉన్న దాన్ని ఇంటర్నేషనల్ నిష్ణాలతోటి చర్చలు పెట్టి తక్షణమే దాన్ని రిపేర్ చేసి పంట పొలం నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయమని కోరుతున్నాను.